బంగారుగూడ వాసులకు ఇంటి నెంబర్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీని ముట్టడించారు. పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే జోగు రామన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగారుగూడ కాలనీ ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్న ఇంటి పట్టాలు పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని డీసీసీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు షాజిద్ ఖాన్ అన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఒక దఫా మంత్రిగా పనిచేసిన జోగు రామన్న కాలనీ వాసులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇంతవరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇంటి నెంబర్లు కేటాయించాలని కోరారు. ఇప్పుడు బంగారుగూడకు పోతే మీకు హౌస్ ట్యాక్స్ ఇస్తా, అసెస్మెంట్ చేసుకొని ఇక్కడ ఒక హాస్పిటల్ కడతా, రోడ్స్ కడతా అని 9లో పోయి గెలిచిండు, 14లో పోయి గెలిచిండు, మళ్ళీ 18లో పోయి గెలిచిండు. నేను ఒకటే మాట జోగురామన్న గారికి అడుగుతున్నా, మరి మున్సిపల్ చైర్మన్ గారికి అడుగుతున్నా, ఎన్నిసార్లు మీరు ఆదిలాబాద్ ప్రజల్ని మరి బంగారుగూడ ప్రజల్ని బేకూఫ్ బనాయిస్తారు? ఎన్నిసార్లు ఆదిలాబాద్